చాలా రోజుల తర్వాత మంచి విందు భోజనం చేశానండి. అసలు అంత టేస్ట్‌గా ఉంటాయని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. భోజనాల్లో గోంగూర పచ్చడి ఉందనుకోండి, ఇంకా మెను అదిరిపోవాల్సిందే. అవును, మీరు గోంగూర పచ్చడి బిర్యానీలో కలుపుకొని తింటారా? లేకపోతే వైట్ రైస్‌లో కలుపుకొని తింటారా? నేనైతే బిర్యానీలో కలుపుకొని తింటా. ఈసారి మీరు ట్రై చేసి చూడండి. సూపర్‌గా ఉంటది. అయ్యయ్యో! నేను ఎక్కడికొచ్చానో చెప్పకుండా భోజనాల ముచ్చట చెప్తున్నా. 1 కిలోమీటర్ కాదు, 2 కిలోమీటర్లు కాదండి. జస్ట్ 2 అడుగులేస్తే చాలండి గాయత్రి వాళ్ళ ఇల్లొచ్చేస్తది. ఇంతకీ గాయత్రి ఎవరమ్మా అని అంటున్నారా? మా పక్కింటి అమ్మాయండి గాయత్రి. సరే బర్త్‌డే పార్టీ ఉందని పిలిసిందండి. ఆల్రెడీ చేసిన చికెన్ కర్రీ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసా. బయటేమో వర్షం పడుతుంది. ఏముందిలే గొడుగు వేసుకొని వెళ్ళొచ్చులే అని 2 అడుగులు అలా ఏసానండి. అంతే గాయత్రి వాళ్ళ ఇల్లొచ్చేసింది. అలా అడుగు పెట్టానో లేదో గాయత్రి వేసుకున్న డ్రెస్ చూసి వావ్! చాలా బావుందని చెప్పాను. గాయత్రి అని గాయత్రి గురించి చెప్తున్నాను కానీ వాళ్ళ పాపది బర్త్‌డే అని చెప్పడం మర్చిపోయానండి. నాకు బర్త్‌డే విషెస్ చెప్పకుండా మా అమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటావా అని బుంగమూతి పెట్టుకుందండి చిట్టి తల్లి. సరే అందరం కలిసి హ్యాపీ బర్త్‌డే విషెస్ చెప్పాము. మీరు కూడా ఈ చిట్టి తల్లిని విష్ చేయండి హ్యాపీ బర్త్‌డే అని. కేక్ ని ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ కట్ చేయాలనిపిస్తుందండి. కానీ ఈ కేక్ ని అస్సలు కట్ చేయబుద్ధి కావట్లేదు. సరే మా వాళ్ళు తినటం స్టార్ట్ చేశారు. మీ పేరు ఎప్పుడైనా మీరు పిలుచుకున్నారా? ఎందుకు అలా అంటున్నానంటే ఇదిగోండి ఈ సిస్టర్ పేరు కూడా విజయనే. నా పేరు నేను పిలుచుకోవటం భలేగా అనిపిస్తుంది. విజయ వాళ్ళ తోడు కోడల పేరు మౌనిక. నా కోసమే వెయిట్ చేస్తుందండి భోజనం చేయకుండా. అలా చెప్తే కొంచెం ఎక్కువైంది అనిపిస్తుంది కదా. నా కోసం కాదులేండి, వాళ్ళ ఆయన కోసం వెయిట్ చేస్తుంది. ఆ ప్లేట్ లో వెరైటీస్ పెట్టుకొని వచ్చా. భోజనాలు చేసి ఇంటికి బయలుదేరేటప్పుడు పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంది. అవేంటో ఇంటికి వెళ్ళాక చూపిస్తా.